మేడం కొంతమందికి ఫోన్ హ్యాక్ అయిందని తెలియదు, వాళ్ళ డేటా అంతా హ్యాకర్స్ తీసుకొని వాళ్ళ చుట్టాల నెంబర్ కానీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ నెంబర్ నుంచి వాళ్ళకి మెసేజ్ చేస్తారు, అరే నాకు కొంచెం ఇట్లా అర్జెంట్ డబ్బు ఉంది, కొంచెం మనీ సెండ్ చేయని, కొంత అమౌంట్ ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి మెసేజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, తెలియకుండా అట్లా పంపించేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇది చాలా ఓల్డ్ టాక్టికే అమ్మ. ఎప్పుడైతే సడన్గా మీకు ఫోన్పే ఇంత అమౌంట్ కావాలి, నేను అర్జెంటుగా ఏదో డేంజర్లో ఉన్నాను, వన్ ఆఫ్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్సో లేకపోతే రిలేటివ్సో బ్రదర్ సిస్టర్ దగ్గర నుంచి మెసేజ్ రావడం, అలాంటప్పుడు డెఫినెట్గా మీరు వాళ్ళకి కాల్ చేసి, ఒకవేళ వాళ్ళ నంబర్ పనిచేయకపోతే ఫ్యామిలీకి కాల్ చేసి కనుక్కోవాలి. అంతేగాని అసలు ఏం ఆలోచన లేకుండా వెంటనే వితిన్ సెకండ్స్ మీరు కూడా ట్రాన్సాక్షన్ చేసేసి డబ్బు పంపించారు అని అంటే అది సైబర్ క్రైమ్లో మీరు ఇరుక్కున్నట్టు. ఓకే, దాని బాధితులు మీరు అయినట్టు. ఎందుకంటే ఈ హ్యాకర్స్కి ఇప్పుడు నార్మల్గా లోన్ రికవరీ ఏజెంట్స్కే మీ మొత్తం డేటా వెళ్ళిపోతుంది, అట్లాంటిది హ్యాకర్స్ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ కొట్టేయడం పెద్ద విషయం కాదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి మేడం? వెంటనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించకుండా క్రాస్ చెక్ చేసుకోవాలి నిజంగా ఏ డేంజర్లో ఉన్నారు. ఓకే, అండ్ ఇంకోటి 1930 నెంబర్ ఉంటుంది. ఓకే, అది టోల్ ఫ్రీ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ నెంబర్ అనమాట. దానిపైన కాల్ చేసి చెప్పాలి ఏ నెంబర్ నుంచి వచ్చింది అని. ఓకే.